హలో అండి. ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్ ఇంకా ఇన్‌స్టా రీల్స్‌లో బాగా వైరల్ అయిన కోకోనట్ బాదం బర్ఫీ ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను ముందెప్పుడు ఇది ట్రై చేయలేదండి. ఇది హిట్టో, ఫట్టో తెలియాలంటే మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను ముందెప్పుడు చేయలేదు కాబట్టి నేను షార్ట్స్‌లో చూపెట్టినట్టుగానే ఫాలో అవుతున్నా. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకోవాలి. ఎండు కొబ్బరి కుడకలుంటాయి గదా! అవి మునిగే వరకు నీళ్లు పోయాలి. నీళ్లు పోసినాక ఇవి కొంచెం మరుగొస్తాయి. వేడిగా అయినంక మాత్రమే దీంట్లో మనము తీసుకున్న ఎండు కొబ్బరి ఇంకా బాదామ్స్ వేసి ఒక 3, 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. నీళ్లు మరిగినాక వేస్తేనే కొంచెము తొందరగా ఉడుకుతాయండి. అంటే ఉడకడం అంటే మరీ ఉడకడం గాదు. జస్ట్ కొంచెం. ఒక 4 మినిట్స్‌కి స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసిన. ఎందుకంటే వేడి వేడిది మనకు పొట్టు తీసుకోవడం కష్టం గదా! అందుకే ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. ప్లేట్‌లోకి తీసుకున్నాక వీటిని పొట్టు తీయడం అంటే మనకి కుడక పైన బ్రౌన్ పార్ట్ ఉంటది గదా! అది తీసేయాలి. బాదామ్స్ మీద పొట్టయితే ఈజీగానే వచ్చేస్తది. మీకందరికి తెలుసు గదా! జస్ట్ దాన్ని కాసేపు ఉడకబెడితే ఈజీగా ఇట్లా మనము బాదం పైన పొట్టు తీసేసుకోవచ్చు. బాదం అన్నీ తీసుకున్నాక ఈ ఎండు కొబ్బరికి బ్రౌన్ పార్ట్ ఉంటది గదా! అది పీల్ చేసుకోవాలి. ఈ స్వీట్ చేయడంలో అన్నిటికన్నా ఇదే టఫ్ పార్ట్ అండి. అంటే నాకు దీనికే ఎక్కువ టైం పట్టింది. ఇది పీల్ చేయకుండా గూడా చేసుకోవచ్చేమో! మనము కొబ్బరి లడ్డూలు చేసుకుంటాం గదా! అట్లా చేసుకోవచ్చేమో. బట్ అందరూ పీల్ చేసి చేస్తున్నారు గదా! కాబట్టి నేను గూడా అదే ఫాలో అయ్యా. ఇది ముందు పీలర్‌తో ట్రై చేసినా కానీ రాలేదు. చాక్‌తోనే వచ్చేసింది. మొత్తం అంతా పొట్టు తీసుకున్నాక మనము దీన్ని సన్నని ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాక వీటిని అంటే కొబ్బరి ముక్కలు ఇంకా బాదామ్స్‌ని మిక్సీలో వేసి మంచిగా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా గాకుండా కొంచెము రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి కాబట్టి మరీ మెత్తగా గూడా ఏం గాదు. కొంచెం రవ్వలాగా పౌడర్ జేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ జేసి దాని పైన ఒక కొంచెం మందంగా ఉన్న గిన్నె ఏదైనా బెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనము గ్రైండ్ జేసి పెట్టుకున్న పౌడర్ ఉంది గదా! అదే ఎండు కొబ్బరి, బాదామ్స్ పౌడరు అది ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై జేసుకోవాలి. ఇది ఎండు కొబ్బరి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక 3, 4 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక దీంట్లో షుగర్ వేసుకోవాలి. దీనికి పక్కాగా ఇంత కొలత అని ఏం లేదండి. నేను అందాదకే వేశాను. అంటే ఎండు కొబ్బరి ఒక 2 ½ కప్స్ ఎండు కొబ్బరయింది నాకు. అంటే ఇప్పుడు నేను ఈ షుగర్ వేస్తున్న కప్పుంది గదా! దీంతో 2 ½ కప్స్ కొబ్బరి పొడైతే నేను ఒక హాఫ్ కప్ షుగర్ వేశాను. మీరు తినే స్వీట్‌కి తగ్గట్టుగా మీరు షుగర్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. షుగర్ వేసి కలుపుకున్నాక దీంట్లో కొన్ని పాలు పోస్తున్నా. దీనికి గూడా ఏం కొలత లేదు. కానీ నేను పాలు పోసాక అవి సరిపోలేదు. మళ్ళీ కొన్ని పాలు పోసాను. ఆ క్లిప్ కట్ అయిందండి. అంటే షుగర్ ఎంత వేసానో పాలు గూడా అన్ని పోసాను. అంటే ఒక హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్ పాలు. అన్ని పోసా అనమాట. 2 ½ కప్స్ కొబ్బరి పొడికి హాఫ్ కప్ షుగర్, హాఫ్ కప్ పాలు పోసి మంచిగా అంతా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లో ఇంకా మిల్క్ పౌడర్ కూడా ఏస్తున్నారు. నా దగ్గర ప్రెజెంట్ మిల్క్ పౌడర్ లేదు కాబట్టి నేనెయ్యలేదు. ఈ పాలెందుకంటే మనకు షుగర్ మెల్ట్ అయ్యి మంచిగా ఉడకడానికి. ఈ పాలల్లో షుగర్ మెల్ట్ అయ్యి మళ్ళీ కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతది. అంటే ఇంకొక 4, 5 మినిట్స్ టైం పడతది. ఇప్పుడు ఇదంతా దగ్గరకయ్యాక ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి. ఇది యాలకుల పొడి. అవి మెదగట్లేదని కొంచెం షుగరేసి పొడి చేశా. అందుకే వైట్‌గా ఉంది. యాలకుల పొడి వేసి మొత్తం కలిసేలా అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని నెయ్యి రాసిన మౌల్‌లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు. మౌల్ లేకపోతే గిన్నెలోకైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలుపుకున్నా గదా! నేను ముందే నెయ్యి రాసి పెట్టాను ఈ మౌల్డ్‌కి. దీంట్లోకి తీసుకుందాము. బటర్ పేపర్ ఉంటే ఇంకా ఈజీగా వస్తది. కానీ నా దగ్గర బటర్ పేపర్ లేదు. అయినా నో ప్రాబ్లమ్. నేను ఈ మౌల్డ్‌కే నెయ్యి రాసి దీంట్లో అంతా ఇది మనము రెడీ చేసుకున్న మిక్స్ అంతా వేసుకొని కొంచెం ఇది ప్రెస్ చేసుకోవాలి. ఈవెన్‌గా అవ్వడానికి కొంచెము ప్రెస్ చేస్తూ ఈవెన్‌గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముక్కలు కట్ చేస్తున్నప్పుడు విరిగిపోకుండా ఉండడానికి ఇది మంచిగా ప్రెస్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ బయటనే ఉన్నాక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశాను. తీస్తే కొంచెం ముక్కలు మంచిగా కట్ అవుతాయని.
చూడండి ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కావాల్సిన సైజులో ముక్కలు కట్ జేసుకోవాలి. చూ చూడండి బానే వచ్చాయి చూడ్డానికి. టేస్ట్ గూడా బావుంది. ఇప్పుడు జెప్పండి ఇది హిట్టో, ఫట్టో మీరు? టేస్ట్ అంటే మన కొబ్బరి లడ్డులకు సిమిలర్‌గానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అనను. కొంచెం దానికి సిమిలర్‌గా ఉంది. కానీ టేస్ట్ వైస్ ఓకే. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. రాఖీ పండుగొస్తుంది గదా! చేస్తే బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.